నమస్కారం అండి. హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు సత్తార్జీ సొల్యూషన్స్. ఇవాళ అంకగణితం అర్థమెటిక్లో మొదటి టాపిక్ సంఖ్యామానము. దాని గురించి మనం తెలుసుకుందాం. అంటే టుడే ఫస్ట్ టాపిక్ ఈజ్ నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్. సంఖ్య మరియు సంఖ్యామానం. సరే, ఇది చెప్పే ముందు మీరు ఎప్పుడన్నా వాట్ ఈస్ మ్యాథమెటిక్స్, అసలు గణితం అంటే ఏంటి ఎప్పుడైనా మీరు క్వశ్చన్ వేసుకున్నారా? సరే, ఈరోజు మనం కొద్దిగా మ్యాథమెటిక్స్ అసలు ఎట్లా వచ్చింది, మ్యాథమెటిక్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ముందు మ్యాథమెటిక్స్ ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ రోజుల్లో మ్యాథ్స్ లేకుండా, ఈ మ్యాథ్స్ వల్ల ఉపయోగాలు లేకుండా మనకి రోజు గడవదు. సాధారణంగా మ్యాథ్స్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఏదైనా ఒకటి లెక్కించడానికైనా, ఏదైనా ఒకటి గుర్తించడానికైనా, ఒక గణన చేయడానికైనా, పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఈ అంకెలు లేకుండా, మ్యాథమెటిక్స్ లేకుండా రోజు గడవదు. మ్యాథమెటిక్స్ అనేది డైలీ లైఫ్స్లో చాలా వైటల్ రోల్ ఉంటుంది. మనం మాట్లాడడానికి ఉపయోగించే భాష ఎట్లా ఉపయోగించుకుంటున్నాము, మనం ప్రతి దానికి ఒకటి లెక్కించడానికైనా, ఒకటి గుర్తించడానికైనా, ఒక గణన చేయడానికైనా, ఒక కోడింగ్, ఒక కంప్యూటర్ భాష అయినా, ఏదైనా సరే మనం ఉపయోగించే టెక్నాలజీ అంతా కూడా మ్యాథమెటిక్స్ మీద ఆధారపడి ఉంది. అందుకే మ్యాథమెటిక్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అయితే సాధారణంగా మ్యాథమెటిక్స్ అనేది ఎట్లా వచ్చింది అనేది మీకు ఒక 1 minute చెప్తాను. సాధారణంగా మ్యాథమెటిక్స్ అంటున్నాం కదండి, మ్యాథమెటిక్స్, ఈ మ్యాథమెటిక్స్ అనేది మేథ్మా అనే ఒక గ్రీక్ వర్డ్ నుంచి వచ్చిందండి. గ్రీక్ వర్డ్, దీని అర్థం ఏంటంటే నాలెడ్జ్, స్టడీ, లెర్నింగ్ ఇస్ వన్ ఆఫ్ ద సైన్స్. ఈ రకరకాల అర్థం కలిగినటువంటి ఈ మ్యాథ్మా అనే ఒక గ్రీక్ వర్డ్ నుంచి మ్యాథమెటిక్స్ అనే పదం వచ్చింది. ఆ మ్యాథమెటిక్స్నే ఇంగ్లాండు, ఆస్ట్రేలియా అలాంటి దేశాల్లో షార్ట్ కట్ మ్యాథ్స్ అంటారు. మ్యాథ్స్, ఈ మ్యాథ్మా అనే పదం నుంచి, ఈ గ్రీక్ వర్డ్ నుంచి మ్యాథమెటిక్స్ వచ్చింది. మ్యాథమెటిక్స్ అంటే ఈ యొక్క పదానికి అర్థం ఏంటి? నాలెడ్జ్, స్టడీ, లర్నింగ్. ఇలాంటి ఈ పదం నుంచి మ్యాథ్స్ అనే ఒక షార్ట్ కట్ని వాడుతున్నారు. యునైటెడ్ స్టేట్స్, అమెరికాలో అయితే మ్యాథ్ అంటుంటారు. నేను ఇప్పుడే చెప్పాను మ్యాథమెటిక్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది. సో ఇంతటి ఇంపార్టెంట్ సబ్జెక్టు ఈ పదం నుంచి, మనకి ఏ పదం నుంచి వచ్చిందంటే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో అడగచ్చు. సరే, ఈ మ్యాథమెటిక్స్ అనేది ఏముంటాయి? మనకు ఒక ఇంగ్లీష్ నాలెడ్జ్, మనం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, ఒక లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంతా కూడా ఏ నుంచి జెడ్ వరకు ఈ లెటర్స్ తోటే ఉంటుంది. ఇక్కడ ఏ నుంచి జెడ్ని ఏమంటున్నాం? లెటర్స్ అంటున్నాం. తెలుగు మాట్లాడుతూ తెలుగు భాషను ఉపయోగిస్తున్నట్లయితే ఆ తెలుగు భాష అంతా కూడా ఆ దగ్గర నుంచి బండిల వరకు అక్షరాలతో ఉంటుంది. వాటి అక్షరాలు అంటున్నాం. అలాగే మ్యాథమెటిక్స్ అనేది అంకెలు 0 నుంచి 9 వరకు, ఈ 9 వరకు ఉన్నటువంటి అంకెలతో నిండి ఉంటుంది. సో ఈ అంకెల్ని నెంబర్స్ లేదా డిజిట్స్, అంకెలు లేదా సంఖ్యలు అని మనం పిలుస్తుంటాం. వెరీ సింపుల్. ఈ 0 నుంచి 9, ఈ 10 అంకెలతో కూడినటువంటి ఈ సంఖ్యా వ్యవస్థ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరే,
అయితే ఈ 0 నుంచి 9 వరకు ఉన్నటువంటి ఈ 10 సంఖ్యలు లేదా 10 అంకెలతో ఏర్పడినటువంటి ఈ వ్యవస్థని మనం నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్ అంటున్నాం. దీన్ని భారతీయులే కనుక్కున్నారు కాబట్టి దీన్ని మనం హిందూ న్యూమరిక్ సిస్టమ్, హిందూ సంఖ్యామానం అంటున్నాం. ఇదే వ్యవస్థని అరబ్బులు కూడా, దుబాయ్, మస్కట్ ఇలాంటి అరబ్బులు కూడా ఉపయోగించారు కాబట్టి మనం హిందూ మరియు అరబ్ సంఖ్యామానం అంటున్నాం. అంటే మనం ఉపయోగించేటటువంటి సిస్టమ్ ఏంటండి? హిందూ మరియు అరబ్ సంఖ్యామానం. అయితే ఇది కాకుండా ఇంకేమైనా సంఖ్యామానాలు ఉన్నాయండి. ఆంగ్ల సంఖ్యామానం, ఇంటర్నేషనల్ న్యూమరిక్ సిస్టమ్, అట్లాగే రోమన్ సంఖ్యామానం. అంటే ఈ యొక్క ఆంగ్ల సంఖ్యామానంలో కూడా ఇవే నెంబర్స్ ఉంటాయి, కానీ వాటి యొక్క స్థాన విలువలు మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు మీకు అర్థమైందా అసలు మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, మ్యాథమెటిక్స్లో ఏ నెంబర్స్తో ఉంటాయి, అట్లాగే వాటిలో ఉన్నటువంటి సంఖ్యామానాల్లో ఏమేమి రకాలు ఉన్నాయి. అరబిక్ సంఖ్యామానం ఒకటి, ఆంగ్ల సంఖ్యామానం లేదా ఇంటర్నేషనల్ సిస్టమ్. నెంబర్ అంటే ఏంటి? ఈ సంఖ్యలని మనం పదాల్లో రాస్తాం. అంటే ఇప్పుడు ఒక 2 అనే ఒక నెంబర్ ఉంది, ఒక 3 అనే నెంబర్ ఉంది, ఇదంతా ఏంది? 23 అయింది. అట్లాగే ఇక్కడ 4 వేస్తే 234 అయింది. ఇలా మనం వర్డ్స్లో రాయడాన్ని ఇక్కడ న్యూమరిక్ సిస్టమ్ లేదా సంఖ్యామానం అంటారు. ఈ సంఖ్యామానాల్లో మనకున్నవి హిందూ మరియు అరబ్ సంఖ్యామానం, ఆంగ్ల సంఖ్యామానం ఉన్నాయి. అయితే హిందూ మరియు అరబ్ సంఖ్యామానంలో మనకి ఈ సంఖ్యామానం నేను ఇప్పుడే చెప్పాను, పదాల్లో రాయడం ఎట్లా ఉంటుంది, ఆంగ్ల సంఖ్యామానంలో ఎట్లా ఉంటుంది అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరే, చూడండి, హిందూ అరబ్ సంఖ్యామానానికి ఆంగ్ల సంఖ్యామానానికి తేడా ఏంటని మనం చూసుకున్నట్లయితే, హిందూ అరబ్ సంఖ్యామానంలో ఫస్ట్ ఒకట్లు. ఇందాక చెప్పాను మొత్తం డిజిట్స్ ఏంటండి? 10. ఈ 10 డిజిట్స్ తోటే మొత్తం సంఖ్యామానం అంతా ఉంటుంది. ఈ 10 నెంబర్లు ఉన్నాయి కాబట్టి దీని యొక్క బేస్ అనేది ఇక్కడ 10 కాబట్టి హిందూ మరి అరబ్ సంఖ్యామానాన్ని దశాంశ సంఖ్యామానం అని కూడా అంటారు. ఏమంటారు? దశాంశ సంఖ్యామానం. దశాంశమానం లేదా దశాంశ సంఖ్యామానం కూడా అంటారు. దీన్నే ఆధునిక కాలంలో మెట్రిక్ మానం అని కూడా అంటారు. అంటే ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, మనం ఉపయోగించేటువంటి యొక్క సంఖ్యామానం పేరేంటి? హిందూ అరబ్ సంఖ్యామానము లేదా దశాంశమానము లేదా దశాంశ సంఖ్యామానము లేదా మెట్రిక్ మానం, ఏ పేరుతో పిలిచినా సరే అన్ని ఇదే ఒకటే. హిందూ అరబిక్ సంఖ్యామానానికి ఉన్నటువంటి ఇతర పేరు ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు వీటిలో సంఖ్యామానంలో మనం ఆర్డర్ చూద్దాం. ఫస్ట్ ఒకట్లు, తర్వాత 10లు, తర్వాత 100లు, తర్వాత 1000, తర్వాత 10,000,
తర్వాత 1,00,000, తర్వాత 10 లక్షలు, తర్వాత కోట్లు, తర్వాత 10 కోట్లు, తర్వాత 10 కోట్లు. సరే, ఈ విధంగా మనకి ఈ హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 1,00,000, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు, ఇలా ఈ మనకు కుడి నుంచి ఎడమకి వెళ్ళే కొద్ది కూడా వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ నెంబర్ మనం తీసుకుంటే హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఈ నెంబర్ మనం ఎట్లా పిలుస్తాం చూడండి. ఇది 1ల స్థానంలో ఉంది 4, ఇది 10ల స్థానంలో ఉంది, ఇది 100ల స్థానంలో ఉంది, కాబట్టి 534 అవుతుంది. ఇది 1000 స్థానంలో ఉంది, ఇది 10,000 స్థానంలో ఉంది, కాబట్టి ఇది 76,000 అవుతుంది. ఇది 1,00,000, ఇది 10 లక్షలు, ఇది కోట్ల స్థానంలో ఉంది. కాబట్టి మనం ఈ యొక్క స్థాన విలువల్ని మనం కామాల ద్వారా సూచిస్తాం. 1, 10, 100 తర్వాత 1 కామ, 1000, 10,000 కలిపి 1 కామ, 1,00,000, 10 లక్షలు కలిపి 1 కామ. అంటే దీని వాల్యూ ఏమైందంటే ఇక్కడ 6,98,76,534 అయింది. 6,98,76,534 అయింది. అకార్డింగ్ టు హిందూ అరబిక్ సంఖ్యామానం ప్రకారం ఇట్లా అయింది. 6,98,76,534. సరే, అయితే ఇప్పుడు మనం ఆంగ్ల విధానం లేదా ఇంటర్నేషనల్ సిస్టమ్ చూద్దాం. ఆంగ్ల సంఖ్యామానం. సరే, ఈ ఆంగ్ల సంఖ్యామానంలో కూడా ఈ 10 డిజిట్సే ఉంటాయి. కాకపోతే ఎక్కడ మారుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ 1లు, ఈ 10లు, ఈ 100లు, 1000, 10,000 ఇక్కడ వరకు కామన్గానే ఉంటుంది. ఈ 1,00,000 అనేటప్పటికీ ఈ మన యొక్క ఇంటర్నేషనల్ సిస్టంలో మనకి 1,00,000 అనేది 100,000 అవుతుంది. తర్వాత ఈ 10 లక్షల్ని వాళ్ళు మిలియన్ అంటారు. ఈ కోట్లని 10 మిలియన్లు అంటారు. కోట్లని 10 మిలియన్లు అంటారు. ఈ 10 కోట్లని 100 మిలియన్లు అంటారు. ఈ 100 కోట్లని వాళ్ళు బిలియన్ అంటారు. ఈ ఇంటర్నేషనల్ సిస్టంలో ఈ 10,000 వరకు కామన్గా వచ్చిన తర్వాత 1,00,000 అనే పదం ఉండదు. 1,00,000 వాళ్ళు ఏమంటారంటే మనకి 100,000, 100,000 అంటారు. ఈ 10 lakhsని వాళ్ళు మిలియన్ అంటారు. అంటే మీకు ఇక్కడ 1 million ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ల్యాక్స్? 10 lakhs. ఇక్కడ మిలియన్ అనేది ఎన్ని లక్షలు అనేది మనకు కంపల్సరీగా తెలియాలి. 1 million ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. 10 millions ఈజ్ ఈక్వల్ టు 1 crore. సో ఇక్కడ మీరు మిలియన్ అనే పదం ఇంటర్నేషనల్ సిస్టంలో వస్తుంది. మిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 లక్షలు అనేది మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అలాగే బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100 crores.
సో ఇప్పుడు మనం ఒక పదాన్ని ఒక సంఖ్యను ఈ యొక్క ఇంటర్నేషనల్ సిస్టంలో ఇస్తే ఎట్లా చూడాలో చూద్దాం. ఇప్పుడు ఇదే సంఖ్యను తీసుకుందాం. 4 3 5 6 7 8 9 6. మీకు ఆంగ్ల సంఖ్యామానంలో మనకి కుడి నుంచి ఎడమకి వెళ్ళే కొద్ది కూడా 3 డిజిట్లకి ఒక కామా వస్తుంది. అంటే దీన్ని ఎట్లా చదవచ్చు చూడండి. 69,876,534 అవుతుంది. అంటే మనం ఇక్కడ 69 మిలియన్లు అంటున్నాం. చూడండి, ఈ 4 ఒకటో స్థానంలో ఉంది, 3 10వ స్థానంలో ఉంది, 5 100వ స్థానంలో ఉంది, 6 1000 స్థానంలో ఉంది, 7 10,000 స్థానంలో ఉంది, 8 100,000 స్థానంలో ఉంది. కాబట్టి మనం ఈ మూడింటిని కలిపి 876,000 అని చదవాలి. అలాగే ఇక్కడ లక్షల్లో కాదు, మిలియన్లో చదవాలి. అంటే 69,876,534. ఇక్కడ కామాలు చూసారా? ప్రతి 2 డిజిట్స్కి కామాలు వస్తుంటే ఇక్కడ ఇంటర్నేషనల్ సిస్టంలో ప్రతి 3 డిజిట్స్కి ఒక కామా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదన్నా 5 ఉందనుకోండి, 569,876,534 అని చదువుతాం ఈ సిస్టంలో. ఒకవేళ ఇక్కడ 5 ఉందనుకోండి, ఇక్కడ ఏం చదువుతాం? 56,98,76,534 అంటాం మన హిందూ అరబిక్ సిస్టంలో. అదే ఈ యొక్క ఆంగ్ల సంఖ్యామానం లేదా ఇంటర్నేషనల్ సిస్టంలో మనం కుడివైపు నుంచి ఎడమవైపు వెళ్ళి కొద్ది కూడా ప్రతి 3 డిజిట్స్కి ఒక కామా పెట్టుకొని మనం ఇక్కడ మిలియన్, బిలియన్ అనే పదాలు వాడుతూ ఉండాలి. సో ఈ ఫిగర్ ఏమవుతుందంటే ఈ సిస్టంలో 569,876,534 అవుతుంది. అంటే 569,876,534 అవుతుంది. ఇదే అవుతుంది 56,98,76,534 అవుతుంది. సో ఈ సిస్టమ్ ఎలా ఉన్నది మీరు ఒకసారి మీరు ఆ తేడా ఏంటనేది గమనిస్తే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సరే, ఇప్పుడు మనకి నెంబర్ అంటే ఏంటి, న్యూమరిక్ సిస్టమ్ అంటే ఏంటి, అట్లాగే ఈ యొక్క హిందూ అరబిక్ సిస్టమ్ అంటే ఏంటి, ఈ ఆంగ్ల సంఖ్యామానం అంటే ఏంటి, ఇక రోమన్ సంఖ్యామానం అనేది మనం తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. సరే, అయితే మనం ఈ సంఖ్యల రకాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అంటిల్ దెన్, టేక్ కేర్ చిల్డ్రన్, బాయ్.